హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రవి. నిన్న జరిగినటువంటి నవంబర్ 13 బిగ్ బాస్ ఎపిసోడ్ హైలైట్స్ గురించి మనం డిస్కస్ చేద్దాము. ఈ బిగ్ బాస్ నవంబర్ 13 ఎపిసోడ్లో ముగ్గురు స్పెషల్ పర్సన్స్ బిగ్ బాస్ హౌస్లోకి రావడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి యస్మి వాళ్ళ ఫాదర్ వచ్చి సడన్ సర్ప్రైజ్ చేస్తాడు. తర్వాత వచ్చేసి నిఖిల్ వాళ్ళ అమ్మ వచ్చి సడన్ సర్ప్రైజ్ చేస్తుంది బిగ్ బాస్ హౌస్లో. అంతేకాకుండా ముఖ్యంగా అవినాష్ వాళ్ళ వైఫ్ వచ్చేసి స్పీడ్ సర్ప్రైజ్ చేస్తుంది అవినాష్ని ఈ ఎపిసోడ్లో ఇది చాలా హైలైట్ గా ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి యస్మి వాళ్ళ ఫాదర్ వస్తాడు. 3 వీక్స్ నుంచి నీ ఆట కొంచెం తగ్గినట్లుగా అనిపిస్తుంది, కొంచెం డల్గా కనిపిస్తున్నావు. నీకు ఈ విధంగా డల్గా ఉంటే బయట బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది. నీవు ఇంతవరకు వచ్చింది గేమ్తోనే కదా, ఆ గేమ్ నువ్వు కంటిన్యూ చెయ్యి, ఇండివిజువల్గా ఆడడానికి ట్రై చెయ్యి. అంతేకాకుండా ఏరే వాళ్ళతో నువ్వు మనసులో అనుకుంటున్నావు బయట డిస్కస్ చేయవాకు. నీవు ఏదైతే అనుకుంటున్నావో అది డైరెక్ట్గా అప్లై చేసి చూపించు, అంతేగాని బయట డిస్కస్ చేయొద్దని చెప్పేసి యస్మి వాళ్ళ ఫాదరు యస్మితో చెప్పడం జరుగుతుంది. ఇక ఈ బిగ్ బాస్ పేరెంట్స్ బయటకు వెళ్ళేటప్పుడు ఏదో ఒక టాస్క్ అసైన్ చేస్తారు కదా రెగ్యులర్ గా. అలాగనే యస్మి వాళ్ళ ఫాదర్ కూడా ఒక టాస్క్ అసైన్ చేస్తాడు. ఆ టాస్క్ లో యస్మికి 21,000 ప్రైజ్ మనీ వస్తుంది. తర్వాత స్పీడ్ సర్ప్రైజ్ గా బిగ్ బాస్ హౌస్ లోకి నిఖిల్ వాళ్ళ అమ్మ వస్తుంది. నిఖిల్ వాళ్ళ అమ్మ వచ్చినప్పుడు నిఖిల్ బాగా ఎమోషనల్ అవుతాడు. యస్మి ఎలా అయితే ఎమోషనల్ అయిందో వాళ్ళ ఫాదర్ వచ్చినప్పుడు అలాగనే ఎమోషనల్ అవుతాడు. అప్పుడు నిఖిల్ వాళ్ళ అమ్మ నిఖిల్ తో చెప్తుంది, నువ్వు ఇండివిజువల్ గేమ్ ఆడడానికి ట్రై చెయ్యి, గ్రూప్ గేమ్స్ ఆడొద్దు. ఇంతకు ముందు నువ్వు గ్రూప్ గేమ్స్ ఆడితే ఇట్స్ ఓకే, ఇప్పటి నుంచి మాత్రం ఇండివిజువల్ గా ఆడడానికి ట్రై చేయి. అంతేకాకుండా యస్మిని కొంచెం దూరంగా పెట్టు, ప్రేరణనైతే కొంచెం డీప్ గా తీసుకుంటుంది, అమ్మాయి అయితే కొంచెం జాగ్రత్తగా ఉండు. వీళ్ళిద్దరిని మాత్రం యస్మి ప్రేరణను మాత్రం దూరంగా ఉంచు అని చెప్పి నిఖిల్ ఇక మీద నువ్వు ఇండివిజువల్ గేమ్ ఆడు, నామినేషన్స్ వరకు పోవద్దు, నామినేషన్స్ వరకు తెచ్చుకోవద్దు అని చెప్పేసి నిఖిల్ వాళ్ళమ్మ నిఖిల్కి సలహా ఇస్తుంది. తర్వాత బిగ్ బాస్ ఎప్పుడు టాస్క్ అసైన్ చేస్తారు కదా, ఇంటి నుంచి ఎవరైనా వస్తే వెళ్ళిపోయేటప్పుడు, అప్పుడు నిఖిల్ వాళ్ళ అమ్మ వెళ్ళేటప్పుడు ఒక టాస్క్ అసైన్ చేస్తాడు. ఆ టాస్క్ లో వచ్చేసి నిఖిల్కి మటన్ అనేది ప్రైజ్ మనీగా వస్తుంది. తర్వాత అందరూ సభ్యులు అలసిపోయినట్లుగా కనిపిస్తే బిగ్ బాస్ 1 అవర్ నిద్రపోవడానికి పర్మిషన్ ఇస్తాడు. ఆ పర్మిషన్ ఇచ్చినప్పుడు అందరు నిద్రపోతూ ఉంటారు. ఆ నిద్రపోయేటప్పుడు సడన్ సర్ప్రైజ్ గా స్పీడ్ సర్ప్రైజ్ గా అవినాష్ వాళ్ళ వైపు వస్తుంది. అవినాష్ నిద్రపోయేటప్పుడు అవినాష్ బెడ్ మీద పడుకొని సర్ప్రైజ్ చేస్తుంది. తర్వాత బిగ్ బాస్ అవినాష్ వాళ్ళ భార్యకి కంపాటబిలిటీ టెస్ట్ అనేది ఒకటి అసైన్ చేస్తాడు. అంటే కంపాటబిలిటీ టెస్ట్ అంటే క్విజ్ల టైపు. ఆ క్విజ్ లో వాళ్ళకి అడిగిన క్వశ్చన్ అనేవి ఇద్దరు ఒకటే ఆన్సర్ రాయాలన్నమాట. ఆ టెస్ట్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఈ ఎపిసోడ్ లో. ఈ టెస్ట్ లో వచ్చేసి ఫస్ట్ ప్రేరణ వచ్చేసి ఒక క్వశ్చన్ అడుగుతుంది అవినాష్ వాళ్ళ వైపుతో, మీకు పెళ్లి చూపులు జరిగింది కదా, ఆ పెళ్లి చూపులకి అవినాష్ వచ్చిన డేట్ ఏందని అడుగుతుంది. అప్పుడు అవినాష్ వాళ్ళ వైఫ్ మాత్రం పెళ్లి చూపుల డేట్ కరెక్ట్ గా రాస్తే అవినాష్ మాత్రం ఎంగేజ్మెంట్ డేట్ రాస్తాడు. ఇప్పుడు అది రాంగ్ అవుతుంది ఆ ఆన్సర్ అనేది. తర్వాత నబీల్ ఒక క్వశ్చన్ అడుగుతాడు. ఆ క్వశ్చన్ ఏంటంటే అవినాష్ కి ఫేవరెట్ కలర్ ఏందని. అప్పుడు వచ్చేసి ఇద్దరు అవినాష్ వాళ్ళ భార్య ఒకే ఆన్సర్ రాస్తారు, బ్లాక్ కలర్ అని. అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత రోహిణి వచ్చేసి అవినాష్ కి పెళ్లి కాకముందు ఎంతమంది ఎక్స్లు ఉన్నారని థర్డ్ క్వశ్చన్ అడుగుతుంది. దానికి మాత్రం అవినాష్ ఎవరు లేరని రాయిగా అవినాష్ వాళ్ళ వైపు మాత్రం ఒక ఎక్స్ ఉందని రాస్తుంది. అది రాంగ్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఇక ఫోర్త్ క్వశ్చన్ గా గౌతమ్ వచ్చేసి ఫేవరెట్ డెస్టినేషన్ స్పాట్ ఏదనగా ఇద్దరు ఉప్పలని డెస్టినేషన్ స్పాట్ రాస్తారు. అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత తేజ వచ్చేసి పెళ్లి తర్వాత మీరు ఫస్ట్ తీసుకెళ్ళినటువంటి ప్లేస్ ఏందని అడగగా ఇద్దరు అవినాష్ వాళ్ళ భార్య గోవా అని రాస్తారు. అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత విష్ణుప్రియ మీ పెళ్లికి వచ్చినటువంటి ఫస్ట్ సెలబ్రిటీ గెస్ట్ ఎవరు అని అడగగా అప్పుడు ఇద్దరు విష్ణుప్రియ పేరు రాస్తారు. అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత క్వశ్చన్ గా పెళ్లి చూపుల్లో ఫస్ట్ మీరు అనూకి ఇచ్చినటువంటి గిఫ్ట్ ఏందని అడగగా అప్పుడు ఇద్దరు మొబైల్ అని రాస్తారు. అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మొత్తంగా అయితే 7 క్వశ్చన్స్ లో 5 అనేది కరెక్ట్ ఆన్సర్ చేస్తారు, 2 అనేది రాంగ్ ఆన్సర్స్ చేస్తారు. ఈ 5 కరెక్ట్ అయిన దానికి సర్ప్రైజ్ గా ఎన్వలప్ లో ఒక ప్రైజ్ మనీ ఉంటుంది. ఆ ప్రైజ్ మనీ వచ్చేసి 51,000 లేకుంటే 3 hours కుకింగ్ అని ఉంటుంది. అవినాష్ వాళ్ళ వైఫ్ మాత్రం తెలివిగా 51,000 ఎంచుకుంటుంది. తర్వాత
బిగ్ బాస్ సర్ప్రైజ్ గా అవినాష్ వాళ్ళ వైపుని యాక్షన్ రూమ్ కి తీసుకెళ్తాడు. ఆ యాక్షన్ రూమ్ లో డెకరేషన్ చేసి నీట్ గా లైట్స్ తో బెలూన్స్ తో సూపర్ గా ఉంటుంది ఆ డెకరేషన్ స్పాట్ అరేంజ్ చేస్తాడు. ఇది ఈ ఎపిసోడ్ లో చాలా ఇంట్రెస్టింగ్ హైలైట్ గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మీరు ఇలా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఇక మీద మంచి వీడియోలు పెట్టడానికి వీలుగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. జై హింద్.